మనకు కనిపించే ఈ ప్రపంచం వాళ్ళకు వినిపించే ప్రపంచం. ఈరోజు మన గుంటూరులోని పిచ్చుకలగుంట గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ బ్లైండ్ క్రికెట్ T20 5 days మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు మనతో పాటు 5 times వరల్డ్ కప్ భారతదేశానికి అందించిన అజయ్ రెడ్డి సార్ ఉన్నారు. అర్జున అవార్డు గ్రహీత ప్రజల ముందుకు మిమ్మల్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నాది ఎలా అంటే క్రికెట్ కెరీర్, నేను ఎప్పుడు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉండదు నాకు. మామూలుగా ఐ వాంట్ బికమ్ ఏ సోల్జర్. నాకు 4 years ఏజ్ అప్పుడు విజన్ ప్రాబ్లం, అది చిన్న యాక్సిడెంట్ జరిగి కలుపు గడి లోపలికి వెళ్ళిపోయి అది మొత్తం బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేసి విజన్ లాస్ అని చెప్పారు. దాని తర్వాత రెగ్యులర్ స్కూల్లో నేను స్టడీస్ కంటిన్యూ చేస్తాను 6th standard వరకు. ఇక్కడ విజన్ నాకు బోర్డు పైన లెటర్స్ కనపడలేదు అని పేరెంట్స్కి చెప్పినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇతనికి రిటర్న్ ఇష్యూ ఉంది, బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పారు. అప్పటి వరకు నాకు మైండ్ సెట్ ఏంటంటే తొందరగా 10th కంప్లీట్ చేసుకుని నేను సోల్జర్ అయిపోవాలి లేదా బోర్డర్లోకి వెళ్ళిపోవాలని మైండ్ సెట్తో ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అది ఛాన్స్ లేదని తెలిసిందో నేను చాలా బ్రేక్ అయిపోయాను. నాకు దెన్ బ్లైండ్ స్కూల్లో మా పేరెంట్స్ కూడా అదే థాట్ ఆఫ్ మైండ్లో నేను ఉన్నప్పుడు పేరెంట్స్ హాస్టల్లో జాయిన్ చేశారు. నర్సరావుపేటలో లూథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్ ఉంది. అక్కడ స్టడీస్ కోసం అక్కడ జాయిన్ చేశారు. హాస్టల్ కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉంది. అక్కడ జాయిన్ చేసినప్పుడు నేనేం పేరెంట్స్ కూడా అవసరం లేదేమో వచ్చి ఎందుకు ఈ లైఫ్ అని డిప్రెషన్లో పడుతున్నప్పుడు ఈ క్రికెట్ మీరు బాల్ శబ్దం వినుంటారు. ఈ బాల్ నేను క్లాస్లో కూర్చున్నప్పుడు ఈ బాల్ శబ్దం విన్నాను. ఈ బాల్ శబ్దం విన్న తర్వాత అదేంటి అని చెప్పేసి నా పక్కన ఒక పర్సన్ ఉన్నారు, నా క్లాస్మేట్. అప్పటి వరకు ఎవరితో డైలీ ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని, ఎందుకు ఈ లైఫ్ నాకు వద్దు అని చెప్పేసి. అదేంటి అని చెప్పి అడిగినప్పుడు అతను బ్లైండ్ క్రికెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. రీసెంట్గా వరల్డ్ కప్ అయింది, పాకిస్తాన్ గెలిచింది, పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు అని. అంటే నాకు ఆ జీల్ ఉంది కదా, ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా అక్రమంగా ఇండియాలోకి వచ్చేసి పాకిస్తాన్ ఎట్లా చేస్తున్నారు, బోర్డర్లో మన వాళ్ళు ఎంతమంది ఇండియన్స్ ఉంటే అంత రక్షణ బాగుంటుంది దేశంలో అని చెప్పేసి అది ఉండేది నాకు ఫీలింగ్. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ఓడిపోవడం ఏంటి, లేదు నేను ఇండియాకి నేను ఆడతాను, నేను క్రికెట్ ఆడతాను అని చెప్పేసి. అంటే క్రికెట్ నాలెడ్జ్ కూడా ఏం లేనప్పుడే బిఫోర్ ఎక్స్పీరియన్సే నేను డిసైడ్ అయ్యాను. మీడియా టీచర్ని పర్మిషన్ అడిగి అక్కడికి వెళ్ళి సీనియర్స్ని అడిగాను నేను ఆడతాను అంటే. వాళ్ళు అసలు 1 week అలౌ చేయాలి. చిన్నపిల్లవాడిని, బాల్ చాలా హార్డ్గా ఉంటుంది. చూడడానికి ఏదో వైట్ సింపుల్ ప్లాస్టిక్ అనుకుంటారు కానీ అది హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్, సింథటిక్ మెటీరియల్ తగిలితే చాలా గట్టిగా తగులుతుంది. కార్క్ బాల్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఇదంతా నీ షేప్ మొత్తం ఇంజురీసే, ప్యాచ్ల మీద ప్యాచ్లు ఉన్నాయి. అది 1 week వాళ్ళు అలౌ చేయలేదు. 1 week తర్వాత అలౌ చేసినప్పుడు నేను 1 week వెళ్ళిన ప్రతిసారి అడుగుతాను. వాళ్ళు వద్దన్నప్పుడల్లా నేను సీనియర్స్ ఎలా ఆడుతున్నారు, బౌలింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, స్ట్రోక్స్ కొట్టే వాళ్ళు ఎలా కొడుతున్నారు డైలీ అబ్జర్వ్ చేసేవాడిని అక్కడ. 1 week తర్వాత నేను న్యాచురల్గా ఫ్రీగా ఆడిన. ఎందుకంటే 1 week చాలా నేర్చుకున్నాను. చూస్తూ వికెట్స్ దగ్గర ఉండేసి కొంచెం దూరంగా ఉండేసి ఎక్కడ కుదిరితే అక్కడ క్రికెట్ నేర్చుకుంటూ ఉండేవాడిని చూసి. బట్ బ్యాటింగ్ అవకాశం సీనియర్స్ 1 week తర్వాత ఇచ్చారు. బాగా ఆడేసరికి అదే ఇయర్ స్కూల్ టీంలో సెలెక్ట్ చేశారు. అక్కడి నుంచి క్రికెట్ జర్నీ నా స్టార్ట్ అయింది. మ్యాచ్ ఎప్పుడు ఆడారు? ఆడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను స్టేట్కి ఆడిన మొదటి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టేట్ సెలక్షన్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి అని మా స్కూల్ సీనియర్ చెబితే ఇంట్లో అబద్ధం ఆడి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేను అప్పుడు 10th class. నాకు స్టడీస్ ఉన్నాయి, ట్యూషన్స్ ఉంటాయి నైట్, 10th class కదా కంపల్సరీ అటెండ్ అవ్వాలి అంటే. మా పేరెంట్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్లీ కొంచెం స్టేబిలిటీ అయిన తర్వాత హాస్టల్లో జాయిన్ చేసిన వాడిని డే స్కాలర్ చేశారు. డైలీ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ టైంలో పేరెంట్స్ స్టడీస్ అనే సరుకులు ఒప్పుకున్నప్పుడు ఇంకా నేను ఓన్లీ వెళ్ళిపోయాను వితౌట్ మనీ. మా సీనియర్ నేను చూసుకుంటా అన్నాడు. నేను ట్రైన్ ఎక్కాను. కాచిగూడ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది, నర్సాపేట నుంచి గుంటూరు వచ్చేసి గుంటూరు నుంచి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పుడున్న డిఫరెంట్ డిజేబుల్ బోగీస్ ఉన్నాయి. ఆ టైంలో ఏముంటుంది, జనరల్ బోగీలో నువ్వు కాలు పెడితే ఆటోమేటిక్గా మనం ఎటు వెళ్ళిపోతామని తెలియదు. చిన్న పిల్లలు జనాలు నెట్టుకు ఏదో ఒక మూలకి బాత్రూమ్ కార్నర్కి వెళ్ళిపోయాను. అక్కడ నించోడానికి కూడా స్పేస్ లేక ఇట్లా సింగిల్ లెగ్ మీద అలా నించుండిపోయాను. ఎంటైర్ నైట్ గుంటూరు టు హైదరాబాద్ వరకు సింగిల్ లెగ్, కాళ్ళు నొప్పి పుట్టిన ప్రతిసారి లెగ్ చేంజ్ చేసుకుంటూ సింగిల్ లెగ్తో నేను ట్రావెల్ చేస్తే మార్నింగ్ దిగే టైంకి బాడీ అంతా ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది, స్ట్రక్ అయిపోయింది, బాడీ పెయిన్స్ ఫుల్. అక్కడికి వెన్యూ దగ్గరికి వెళ్ళడానికి ఫీవర్. వాళ్ళు ఉండేసి నీకు హెల్త్ బాగోలేదు,
మేము ఎలా చేయమంటే లేదు నేను ఆడతానని ఏడ్చి గొడవ చేసి నేను ఆడడానికి వచ్చాను, రెస్ట్ కాదు నా పర్వాలేదు అని చెప్పేసి నా ఇంట్రెస్ట్ చూసి అంటే గొడవ పెట్టుకున్నాను. నేను లేదు నాకు కావాల్సిందే ఇక్కడ దాకా వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు కదా, నాకు లేదు ఆడించండి చిన్నపిల్లలు ఏడ్ చేసేసరికల్లా వాళ్ళు అలౌ చేశారు. ఆ సిరీస్లో నేను బెస్ట్ బౌలర్గా ఉన్నాను, హైయెస్ట్ వికెట్ టేకర్. అట్లా నాకు స్టేట్ టీంలో సెలెక్ట్ చేయడం జరిగింది. కమ్స్ టు ఇండియాలో 2010లో బెంగళూరులో ఇండియన్ టీమ్ సెలక్షన్స్ జరిగినాయి. అక్కడ సెలక్షన్స్ సెంచరీ స్కోర్ చేశాను, హైయెస్ట్ వికెట్ టేకర్ నా సెలక్షన్స్లో. ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేశారు. ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాను అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను మా పేరెంట్స్ ఫోన్కి కాల్ వచ్చింది. ఇట్లా మా పేరెంట్స్ ఏం మాట్లాడలేదు, ఇట్లా క్రికెట్ నుంచి కాల్ చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇచ్చారు ఫోను, సెలెక్ట్ అయ్యేది తొందరగా పాస్పోర్ట్ రెడీ చేసుకో 10 days టైం ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పగానే నేను అసలు పాస్పోర్ట్ అంటే తెలియదు, నాకేం తెలియదు పెద్దగా. ఇంట్లో వెళ్ళిపోయి గట్టిగా ఏడ్చి ఏడ్చుకుంటూ ఉంటే అమ్మ వాళ్ళు వచ్చి ఏమైందయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇండియా సెలెక్ట్ అయ్యానమ్మా, ఇండియాకి సెలెక్ట్ అయిన పాస్పోర్ట్ అంటే ఏంటని వాళ్ళు చదువుకోలేదు. మా బ్రదరు కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇట్లా మా బ్రదర్ చెప్పిన వెంటనే లీవ్ పెట్టుకొని వచ్చి నాకు దగ్గరుండి పాస్పోర్ట్ ఇప్పించి నన్ను బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాం. ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్న ఫీలింగ్ ఇప్పటికి మర్చిపోలేను. ఇప్పుడు నా లాస్ట్ మ్యాచ్ వరకు నేను ఎప్పుడు ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకుంటాను, ప్రతిసారి నాకు ఆ వైబ్స్ ఉంటుంది. ఏంటంటే ఐ వాంట్ టు మేక్ ఇండియా ప్రౌడ్. ఈ మూమెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాను నేను. ఇండియాని గెలిపించాలి, ఇండియాని టాప్ లెవెల్లో చూడాలి, నాకు ఏ రోల్ ఇచ్చినా పర్వాలేదు, ఇండియా మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ప్లేయర్గా అంటే ఉంటానా, లేకపోతే సపోర్టింగ్ స్టాఫ్గా ఉంటాను, లేకపోతే వాటర్ తీసుకెళ్తాను, ఏ రోల్. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా నేను క్రికెట్తో ఉంటున్నానంటే నాకు క్రికెట్కి దూరంగా నా లైఫ్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఫస్ట్ మ్యాచ్ ఆడాను, ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్కి 3 wickets తీసుకొని 28 స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఉన్నాను. ఆ మూమెంట్ కంటిన్యూ అవుతూ వచ్చింది నాకు. మీరు ఈ స్థాయికి రావడానికి మీకు బ్యాక్ బోన్గా నిలిచింది ఎవరైనా ఉన్నారా మీ అనుకో? చాలా మంది ఉన్నారు. అంటే అంటూ ఉంటారు కదా, ప్రతి సక్సెస్ పర్సన్ వెనక కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎంత గుర్తుపెట్టుకుంటాను, నువ్వు చేయలేవు అన్న వాళ్ళని ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే దాని నుంచి నేను ఛాలెంజెస్ తీసుకుంటాను. ఎవరైతే నువ్వు చేయలేవు, మీరు పనికిరారు, లేకపోతే మీరు ఈ భూమి మీద పట్టిన భారం అని రకరకాల మాట్లాడు. బ్లైండ్ అనగానే నా ఓన్ రిలేటివ్సే అతని జీవితంలో చంపేయండి, పడేసిన వాడల్లో ఉపయోగం లేదు, ఇటువంటి మాట్లాడు. ఇప్పుడు ఒక పర్సన్ బ్లైండ్ అయినా లేకపోతే హ్యాండిక్యాప్ అయినా ఏదైనా కానీ డిఫికల్టీస్ ఛాలెంజెస్తో మీకు కావాలని పుట్టం ఏదో అవుతుంది. అయినప్పుడు కుదిరితే సపోర్ట్ చేయి, లేదంటే నీ పని నువ్వు చూసుకో. ఎందుకు క్రిటిసైజ్ చేస్తావు? సరే నీకు అంత ఉందా, నాతో పాటు వచ్చి ఆడి గేమ్ ఆడి చూపించు, లేదంటే ఇండియా కోసం ఏదో ఒకటి చేయి, నీ తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేయి, నీ ఊరికి ఏదో ఒకటి చేయి. అది కుదరదు, మీకు చేసేవాడిని ఇంకా కించపరుస్తూ ఉంటారు. సరే నేను అదే అనుకుంటాను, నీకు చేత కాదు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, నేను అవన్నీ పట్టించుకోవాల్సిన టైం నా దగ్గర లేదు. నాకు దేశానికి ఏదో వచ్చేయాలని కసి తప్ప ఈ మాటలు నాకు కసి పెంచుతూ ఉంటాయి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటే. అట్లానే ఆ కసి వల్లనే గేమ్లో కూడా టీమ్ టిపికల్ సిచ్యువేషన్స్ అంటే చాలా హార్డ్ సిచ్యువేషన్, వికెట్లు బ్యాక్ టు బ్యాక్ పోతున్నప్పుడు పిల్లలుగా నిలబడి చాలా మ్యాచెస్ని నేను లీడ్ చేసి విన్ చేయించడం జరిగింది అనమాట. అట్లా చాలా మంది నాకు బ్యాంకింగ్ సెక్టర్, నేను ఎస్బీఐలో వర్క్ చేస్తున్నాను. ఎస్బీఐలో బ్లైండ్ క్రికెట్కి మామూలుగా అసలు ఇండియా మొత్తంలో బ్లైండ్ క్రికెట్ గుర్తింపు లేనప్పుడే ఎస్బీఐ నా గురించి చాలా సపోర్ట్ చేసింది. నేను ఎప్పుడు మ్యాచెస్కి వెళ్ళినా ₹1 కూడా శాలరీ ఆపేది కాదు, అంటే వీకెండ్ లీవ్స్ ఇచ్చేసేది. ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, నేను ఎప్పుడు పిలిచినా ఫోన్ చేస్తే లేదా రాండ్రా మన ప్రాక్టీస్కి వెళ్తాను, నాకు కావాలరా మీరంటే ఎప్పుడు ఏ టైంలో కానీ నాకు వచ్చి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అదేవిధంగా మా ఆర్గనైజేషన్ సమర్థనం అని ఒకటి, క్యాబీ అని ఒకటి, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు బ్లైండ్ క్రికెట్ని డెవలప్ చేస్తారనమాట ఇండియా లెవెల్లో. వాళ్ళు ఇప్పుడు మా స్టేట్ బోర్డు క్యాబీపీ ప్రతి ఒక్కరు, దేర్ ఆర్ మెనీ పీపుల్, నా ఫ్యామిలీ మెంబర్స్. నాకు మ్యారేజ్ ఆల్మోస్ట్ 14 years. నా వైఫ్, ఎందుకంటే తన సపోర్ట్ లేదు అంటే నేను కంటిన్యూ చేయలేను. ఇట్లా చాలా మంది, దేర్ ఆర్ మెనీ పీపుల్. పేరెంట్స్ అయితే అల్టిమేట్, వాళ్ళ లైఫ్ ఇచ్చారు, వాళ్ళు మంచి అన్నా చెడ్డన్నా. అసలు నా లైఫ్లో మాత్రం ఒకటే చెప్పాను, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న నన్ను క్రికెట్ మాత్రం నా అంతకు నేను వదిలేసే దాకా మీరు వద్దయ్యా అనే మాట అయితే అనొద్దు అని చెప్పాను. వాళ్ళు అంటారు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చావు, ఇంకా ఆడుకోవచ్చు కదా, ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చావు అని వాళ్ళు అంటారు. నేను ఆడుతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరు రెడీ చేస్తారు. ఇప్పుడు మన ఇండియా బ్లైండ్ క్రికెట్ టీమ్ ఫస్ట్ వరల్డ్ కప్ మీరే కదా ఇచ్చింది, ఫస్ట్ వరల్డ్ కప్. ఫస్ట్ 2012లో ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచి అప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నాను. ఆ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు నాకు. కెప్టెన్ గా వచ్చేసి
3 వరల్డ్ కప్స్ ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా ఏ బ్లైండ్ క్రికెట్ నేషన్ క్యాప్టెన్ హ్యాట్రిక్ వరల్డ్ కప్స్ ఎవరు కొట్టలేదు. అది నా నేమ్తోనే ఉంది. 2017, 2018 ఓడిఐ వరల్డ్ కప్, 2022 T20 వరల్డ్ కప్స్ మా క్యాప్టెన్సీలో వచ్చింది. యాజ్ ఎ ప్లేయర్గా అంటే యాజ్ ఎ వైస్ క్యాప్టెన్గా వచ్చేసి 2012 T20, 2014 ఓడిఐ వరల్డ్ కప్. ఇప్పుడు మీరు అంటే మీరు 3 వరల్డ్ కప్స్ అందించారు. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని డిస్కరేజ్ చేశారో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే వాళ్ళు మీకు ద్వారా ఎప్పుడన్నా అంటే చేంజ్ పాజిటివ్గా మాట్లాడడం? సో పీపుల్ అంటే గతాన్ని మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోయాను వాళ్ళ మాటలు మాట్లాడతారు. ఓకే సరే అది ఎదవా అన్న దగ్గర మీ అబ్బాయి ఎట్లా అని అనిపిస్తే నా తల్లిదండ్రులకి అంతకంటే ఇంకేం కావాలి. వాళ్ళు నా కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని బాధపడుతూ ఇట్లా అంటున్నారని బాధపడుతున్న వాళ్ళకి నా తల్లిదండ్రులకి మీ అబ్బాయి ఎట్లా చేశాడు, ఎవరు చేయలేరు, చాలా గొప్ప పని చేశాడు, మోదీని కలిశాడు, లేకపోతే వరల్డ్ కప్ తెచ్చాడు, అర్జున వాడి, ఇవన్నీ నా పేరెంట్స్కి కూర్చోబెట్టి రెస్పెక్ట్ ఇస్తుంటే బీయింగ్ ఏ సన్గా అంతమించి నాకేం కావాలి. అక్కడ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేసాను. మీరు ఇప్పటివరకు చాలా మ్యాచ్లు ఆడారు. అలాగే మ్యాచ్ల్లో మీకు టఫెస్ట్ మ్యాచ్? నాకు 2014 వరల్డ్ కప్ ది బెస్ట్ మెమరీ అని చెప్పాలి. నా లైఫ్లో నేను ఇంజరీస్తో ఎంటైర్ టోర్నమెంట్ ఆడాను ఆ సిరీస్ 2014 వరల్డ్ కప్. ఓకే. అది కూడా ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మ్యాచ్ తర్వాత కామన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో పాకిస్తానీ ప్లేయరు यार मेरे लक तो गेलिचाరు అంటే హిందీలో మాట్లాడారు. आप लक से जीता यार, देख अभी भी हम लोग ओडीआई चैंपियन है. ये क्या है रिसेंटली स्टार्ट हुआ है फॉर्मेट, हम लोग तो 2 వరల్డ్ కప్ జీत गए అనుకుంటా. కొంచెం 2 వరల్డ్ కప్ గెలిచేసాం, ఇదేమో లక్తో గెలిచారు అంటే సర్కాస్టిక్గా అన్నాడు. ఇంకా అది ఏంటంటే మనం గెలిచిన ఆనందం కంటే ఈ మాట తీసుకోలేకపోయాను. అవునా వెయిట్ చేయండి అమ్మా, నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది కదా 2014లో, వెయిట్ చేయండి మీకు అక్కడ కూడా చూపిస్తానులే అని చెప్పేసి ఛాలెంజ్ చేశాను. అక్కడ డైరెక్ట్గా చెప్పేసాను వెయిట్ కరో వరల్డ్ కప్కి వెళ్ళి ఓబీ అమారా హోగా అని చెప్పేసి. అనిన తర్వాత 2014 ఫస్ట్ మ్యాచ్ ఇంజరీ అయిపోయాను. ఫిజియోస్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇంకా ఆడడానికి లేదు ఈ కంప్లీట్ రెస్ట్లో ఉండాలని చెప్పేసి చెప్పారు. నేను ఉండేసి అక్కడ రెస్ట్కి వెళ్ళలేదు. మేనేజ్మెంట్కి కోచ్ ఫిజియో వీళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఆడతాను, టీమ్కి నిజంగా కష్టం ఉన్నప్పుడు నన్ను వాడుకోండి, అవసరం లేదన్నప్పుడు ఈజీ గెలుస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు కూడా అది విని డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్లో కొన్ని మ్యాచ్ల్లో ఇండియా స్టార్టింగ్లోనే 3-4 వికెట్లు పోతే మళ్ళీ నేను బ్యాటింగ్ వెళ్ళిపోయి 120, 130 ఆ స్కోర్ నేను చేసుకుంటూ దగ్గర 200+ పార్ట్నర్షిప్ రన్ చేసి ఆ వరల్డ్ కప్లో గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్లా లీడ్ చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఫైనల్స్కి వెళ్ళిపోతే ఫైనల్స్లో మళ్ళీ నేను 3rd డౌన్లో వెళ్ళాను బ్యాటింగ్కి. ఓకే. వెళ్ళిన తర్వాత టీంకి స్కోర్ కొడుతున్నామని ఆపోజిట్ ప్లేయర్ని ప్యాక్ చేశారు. మాకు ఓవరాల్గా ఓడిఐ అంటే మాకు 40 ఓవర్స్ ఉంటుంది, 50 ఓవర్స్ ఉంటుంది, కొంచెం టైం వేస్ట్ అవుతుంది. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 40 ఓవర్స్కి 280+ కొట్టింది, 380+ కొట్టింది. 380 అంటే అది హ్యూజ్ స్కోర్. ఎప్పుడు పాకిస్తాన్ అంత కొట్టలేదు. గేమ్ ప్లాన్ చేంజ్ చేసి వేరే వాళ్ళని పంపించేసి మంచి స్టార్ట్ వచ్చింది. మధ్యలో ఇంక వికెట్లు పోతే వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని షాట్స్ తర్వాత మళ్ళీ ఇంజరీ పోయి నా వల్ల అవ్వడం లేదు. కొడుతున్నాను, కింద పడిపోతున్నాను, లెవెల్ అయిపోతున్నాను. మళ్ళీ రన్నర్ అంటే నేను ఆడే కేటగిరీలో రన్నర్ తీసుకోవచ్చు. ఓకే. రన్నర్ వస్తున్నాడు, లేపుతున్నాడు, మళ్ళీ బ్యాట్ సపోర్ట్ ఎంపైర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇట్లా వెళ్తుంటే ఇంకా నాకు అవ్వదు, నేను ఎంత కొట్టినా బాల్ సింగిల్ కంటే రావట్లేదు. ఇంకా ఎనర్జీ లేదు, పవర్ లేకుండా నువ్వు నించోలేని సిచ్యువేషన్ ఇంకేం ఆడతావు. ఇంకా నేను ఇబ్బంది అవుతుంది, టీంకి ఇబ్బంది అవుతుంది, నేను రిటైర్డ్ హట్ కింద బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక మెసేజ్ బయటికి పంపించాను. వాళ్ళు కూడా ఏంటంటే ఓకే అజయ్ నో ఇష్యూ అని చెప్పేసి చెప్పారు. నేను 10 ఓవర్స్ ఇంకా అంటే 10 ఓవర్స్ ఇంకా మిగిలిందనగా రిటైర్డ్ హట్ కింద వెళ్ళిపోయాను. టీంకి 10 ఓవర్స్లో 120 రన్స్ కావాలి. ఒక ప్లేయర్ వెళ్ళాడు, స్కోర్ చేస్తున్నాడు, మళ్ళీ వికెట్ పడిపోయింది. ఇదంతా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లేరు. నేను చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ వికెట్ లాస్ అయితే ఆల్రెడీ నాకు 4 ఓవర్స్ బ్రేక్ దొరికింది. కొంచెం నేను స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఆ ఇంజురీని
కొంచెం పెయిన్ తగ్గించుకొని ఎలక్ట్రోల్స్ అవి తీసుకొని నేను కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది వెంటనే. వికెట్ పడితే నేనే వెళ్తా అంటే పిచ్చా నువ్వు క్రికెట్ ఆడకూడదు అనుకున్నావు, కెరీర్ పాడైపోద్ది, ఇంజరీ పెద్దది అయితే మళ్ళీ సర్జరీస్కి వెళ్ళాలి. సర్జరీస్కి వెళ్ళాలి, చాలామంది ప్లేయర్స్ రికవరీ అవ్వలేకపోయారు, లైఫ్ పోయింది. వద్దు ఏం పర్వాలేదు అజయ్ అది ఇదంటే, లేదు కాలు పోయినా పర్వాలేదు, ఇది నా చివరి మ్యాచ్ అని ఆడతాను, నేను ఆడతాను అంటే వాళ్ళు వినలే. మీరు ఒప్పుకోకపోయినా లోపలికి వెళ్ళిపోతాను, తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోపోండి. ఒకవేళ నేను అక్కడ ఆడుతూ పోయానా మా అమ్మ అని చెప్పేసి ఎక్కడ వదిలేసినా పోవలేదు డెడ్ బాడీని. నేను మాత్రం వెళ్ళేది అనగానే మీరు విండు అని చెప్పేశారు అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఓకే అని చెప్పేసి అన్నారు. వికెట్ లాస్ అయింది. లాస్ట్ 5 ఓవర్స్కి 60 రన్స్ కావాలి. ఆ టైంలో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇంకా 2 balls మిగిలి ఉండగానే మన టార్గెట్ చేంజ్ చేసుకొని 74 నాట్అవుట్ బయటకు వచ్చాము. అది ది బెస్ట్ మూమెంట్ ఎన్ని వరల్డ్ కప్లు గెలిచినా కానీ. అదొకటి. ఇంకోటి నా 2022 వరల్డ్ కప్ 2022 PCL ఇంజరీ ఒకటి కంప్లీట్గా బ్యాక్ లెగ్మెంట్ ఒకటి ఉంటుంది నీకు బ్యాక్ సైడ్. అది ప్రాక్టీస్ చేసేప్పుడు డైవ్ చేసినప్పుడు నీ పిచ్చి గట్టిగా హిట్ చేసి బ్యాక్ మజిల్ టీర్ అయిపోయింది. సర్జరీకి వెళ్ళాను. దగ్గర 3 lakhs 4 to 5 lakhs అయింది నాకు. డాక్టర్స్ అమౌంట్ మొత్తం మీరే నేను సేవింగ్ చేసుకునే అమౌంట్స్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు 3 lakhs 4 lakhs వస్తాయి. సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే క్రికెట్ నుంచి వచ్చిన అమౌంట్ని తొందరగా పర్సనల్స్కి వాడినా, అప్పులు తీర్చేసుకొని మళ్ళీ పెడతాను. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఉంచుకున్నాను. అట్లా ఇంజురీ అయింది. డాక్టర్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ 18 months అంటారు. నాకు వితిన్ 1 yearలో వరల్డ్ కప్ ఉంది. 18 months అంటే వరల్డ్ కప్ ఆడలేను. లేదు ఖచ్చితంగా నేను ఆడాలి, ఏం చేయాలి అనుకొని అంత అన్ని చోట్ల చెక్ చేస్తుంటే బెంగళూరులో హాస్పిటల్ ఒకటి ఉంది. రెగ్యులర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇటువంటి ఇంజరీస్ చేయించుకుంటారు. కొంచెం ఎక్స్పెన్సివ్. వెళ్ళి నేను నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించుకుంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. సెంట్రల్ బోర్డు ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ ఇండియా ఆయన కూడా వచ్చారు. చెక్ చేసి అజయ్ చాలా కష్టము అంటున్నారు, అంత టైంలో రికవరీ అవ్వాలి, ఫస్ట్ సర్జరీ చేయమని చెప్పారు సార్. అట్లీస్ట్ వీళ్ళు 12 months చెప్తున్నారు, వేరే డాక్టర్స్ ఎవరైనా 18 months చెప్తున్నారు. 12 months అంటే ఛాన్స్ ఉంటుంది కదా, 12 months అంటే ఛాన్స్ ఉంటుంది కదా, ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటానని చెప్పేసి సర్జరీకి వెళ్ళిపోయాను. సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాను. 10 days తర్వాత బెంగళూరు టు నెల్లూరు వచ్చాను. 45 days అని ఇంప్రూవ్మెంట్ లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ అక్కడ ఉంటే ఆ ఫిజియోస్ వాళ్ళు చేయించే ఎక్సర్సైజ్ వేరు, మేము చేయించే వేరు, నువ్వు నా దగ్గరకు వస్తే అట్లీస్ట్ 8 monthsలో నువ్వు ఆడొచ్చు అన్నారు. నేను వెంటనే నా బ్యాంక్లో రిక్వెస్ట్ పెట్టేసి ట్రాన్స్ఫర్ తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయి ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేయాలి. ఒక 1 year నన్ను వదిలేయండి, నేను ఈ వరల్డ్ కప్ ఆడాలి, నేను అసలు అందుకు నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, బాబు వరల్డ్ కప్ ఆడాలి, నేను 1 year మీకు ఉండలేను, మా అమ్మ మా నాన్న ఉంటారు, లేకపోతే మా అమ్మ పిలుచుకోమ్మా అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి. ట్రాన్స్ఫర్ అప్లై చేసి కూడా ఎవ్వరికి చెప్పలేదు. ట్రాన్స్ఫర్ వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అంతే. మేము కూడా వస్తామంటే వద్దు, 1 year తర్వాత చూసుకున్నాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి మార్నింగ్ హాస్పిటల్, ఆఫీస్, మళ్ళీ హాస్పిటల్. 6 months ఇదే పని చేస్తే రొటీన్ ఇంక ఇదే. 6 months ఇదే చేస్తే ఆఫ్టర్ 6 months నేను గ్రౌండ్లో అడుగు పెట్టా. అంటే సెలక్షన్స్ అటెండెన్స్ ఉండాలి, అదే రిస్క్ లేకుండా నువ్వు రా అన్నది. వెళ్ళాను. ఆ రిస్క్ లేకుండా ఆడితేనే పర్ఫార్మెన్స్ బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే, మనోడు ఎంత కూడా రిస్క్ తీసుకోకుండా ఆడితే ఎట్లా ఉంది అని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ సెలక్షన్స్ పెట్టారు. దానికి ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే నేను ఎంత మ్యాచెస్కి వెళ్ళినా కానీ, అది వేటికి వెళ్ళినా కానీ నాకు ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేసుకుంటున్నాను. అట్లా చేసుకుని వితిన్ 8 monthsలో ఫిట్ అయిపోయాను. వరల్డ్ కప్ ఆడాను. ఫైనల్స్లో బంగ్లాదేశ్తో ఆడుతున్నాం. ఫైనల్స్లో సెంచరీ కొట్టాను. నాకు అంత హార్డ్ ఛాలెంజెస్ని ఫేస్ చేసి రికవరీ అయ్యి, చాలామంది డాక్టర్స్ గివప్ ఇచ్చినా కానీ నేను గివప్ అవ్వకుండా 8 months బ్యాక్ టు బ్యాక్ ట్రీట్మెంట్ మీద, రికవరీ మీద ఫోకస్ చేసి ఒంటరిగా వండుకుంటూ బెంగళూరు లాంటి సిటీల్లో ఓసారి బైకులు వచ్చి గుద్దినా కానీ, ఎందుకంటే రోడ్లు దాటేటప్పుడు వెహికల్స్ వస్తుంటాయి, గుర్తుండే చేతులు కింద దెబ్బలు తగిలినాయి. బట్ ఎప్పుడు నీసుకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేవాడిని. బండి వచ్చి గుద్దినా చేతులు నడిచి అవసరం కింద పడిపోయేవాడిని కానీ కాళ్ళు తగిలించుకునేవాడిని కాదు. అట్లా రిస్క్ తీసుకున్న లైఫ్ని ఆ టోర్నమెంట్ ఆడాను. బట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అది కూడా నా T20 ఫస్ట్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, సెకండ్ వరల్డ్ కప్
నాది లాస్ట్ వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. ఓకే, మెమరబుల్ గా ఓడిఐ వరల్డ్ కప్ ది మెమరబుల్, 2014 2022 మెమరబుల్ ఉంటుంది. అది ఎప్పటికీ మర్చిపోలేను లైఫ్ లో. మన భారతదేశంలో అర్జున అవార్డు కొంతమంది తీసుకున్నారు ప్రముఖులు. సో ఆ అర్జున్ అవార్డు మీరు తీసుకోవడం అంటే మీకు ఎలా అనిపించింది? అర్జున్ అవార్డు అనేది చరిత్రలో చదవడమే కానీ నాకు ఎప్పుడు వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎప్పుడు అవార్డ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయను. హార్డ్ వర్క్ అంతే. నా పని ఏంటి, నాకు ఆడడం వచ్చు, ఇండియాకి గెలిపొందించాలి. ఇండియన్ జెర్సీ ఆడుకుంటున్నాను కదా, ఇండియా ఛాంపియన్, ఇండియా నెంబర్ 1 అనే పదం కోసం గ్రౌండ్లో నేను ఎంత పెట్టాలి, నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాను. అవి తప్ప ఈ రివార్డ్స్ తెలియదు నాకు. అప్లై చేశారు, గవర్నమెంట్ నుంచి చేశారు. కొంతమంది స్టాఫ్ ఉంటారు కదా, ఇట్లా అవార్డ్స్ పడ్డాయి అప్లై చేసుకో అజయ్ అని చెప్పేసి కొంతమంది స్టాఫ్ చెప్పారు. అంటే అఫీషియల్ గవర్నమెంట్ నుంచి కాదు, స్టాఫ్ కొంతమంది చెప్తే నాకు అవన్నీ తెలియదు, నేను ఆడుకుంటా అంటే బాబు నీ క్రెడెన్షియల్స్ ఇవ్వు, నీ ఆధార్ కార్డుతో చేయాలంటే మీరు చేసుకోండి అని చెప్తే వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్యానల్ ఉంటుంది దానికి. సెలక్షన్ ప్యానల్ మొత్తం మెంబర్స్ని కొంచెం స్క్రూటినింగ్ చేసి గవర్నమెంట్కి రిఫర్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అండ్ అఫేర్స్కి రిఫర్ చేస్తాను. ఆ లిస్టులో పేరు ఉంది. మనల్ని ఎవరు చూస్తారో, మనం ప్లేన్ క్రికెట్ని ఎవరు పట్టించుకుంటున్నాను ఇండియాలో, వదిలేయండిరా బాబు అని చెప్పేసి నేను అసలు పట్టించుకో. మా బోర్డులో వస్తుందా చిన్న అచీవ్మెంట్స్ కాదు, ఇన్ని వరల్డ్ కప్స్ గెలిచారు మీరు అంటే నేను అసలు పెట్టుకోలేదు. ఆ రోజు ఐ థింక్ డిసెంబర్లో సండే 25 24 సంథింగ్ ఎప్పుడో ఉంది. ఆ డేట్లో కాల్ వచ్చింది మా చైర్మన్ నుంచి, క్రికెట్ ఫర్ ఇండియా ఆయన దగ్గర నుంచి. ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను. నాకంతా ఐకి పెయిన్ వచ్చేసి అసలు ఐస్ ఓపెన్ చేయలేకుండా చాలా హార్బుల్ పెయిన్తో లీవ్ పెట్టేసి రెస్ట్లో ఉన్నాను. డ్రాప్ చేసుకుంటాను, తగ్గట్లేదు, డ్రాప్ చేసుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. సర్లే నైట్ వెళ్దాంలే అని రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. కాల్ వచ్చింది 3:30 ఆ టైంలో, 4 ఆ టైంలో. ఇట్లా అజయ్ కంగ్రాచులేషన్స్ అజయ్ అంటే, ఎందుకు సార్ అంటే అర్జున్ అవార్డుకి పర్ఫామ్ అయింది అంటే, సార్ అది రిఫర్ చేశారు మనకి ఎవరు చూస్తారులే సార్ అన్నాను. లేదు అజయ్ అనౌన్స్ అయింది అన్నారు. నేను నమ్మలేదు, ఇల్లే అన్నారు అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ 15 minutes తర్వాత బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను దాని తర్వాత అఫీషియల్ సైట్లో పెట్టారు, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైంలో, లేకపోతే అది మీరు తీసుకోవడానికి రాలేదు అంటే పోలీస్ కేసెస్ అవి ఉంటే ఉండదు అన్నమాట. అవన్నీ వెరిఫై బ్యాక్గ్రౌండ్లో చేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయింది. అది ఇంకా ఎప్పుడైతే 1 day బిఫోర్ అక్కడ ఉండాలి అన్నప్పుడు నేను మా డాడీని తీసుకుని వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నా డాడీ నా లైఫ్లో చాలా సపోర్ట్ చేశాడు. దాని తర్వాత మా బ్రదర్ క్యారీ చేశారు, కానీ నన్ను నమ్మింది ఫస్ట్ పర్సన్ నా లైఫ్లో మా డాడీ. ఎందుకంటే ఆయనకి ఐ ప్రాబ్లం, వ్యవసాయం చేస్తూ ఉంటే పత్తి చేలో పుల్లలు ఉంటాయి కదా, కంట్లోకి వెళ్ళిపోయి విజన్ పోయింది. దాని తర్వాత ఇంకా ఆయనకి స్ట్రెయిన్ అయిపోయి రెటీనా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి ఇంకో విజన్ కూడా చాలా దెబ్బతినింది. నా లైఫ్లో నేను స్మైల్ మిస్ అయ్యాను. మేము ఉన్నంతకాలం నేను హ్యాపీగా చూసుకుంటాం, వీడికి ఏది స్మైల్ ఇస్తే లైఫ్లో అది చేసుకొని అన్నట్టు మా డాడీ మా అమ్మ ఎన్నిసార్లు తిట్టినా కానీ వదిలే అమ్మ ఎందుకు, వాడు హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే వాడు ఏడుస్తూ ఉండేవాడు చూసావు కదా అని చెప్పేసి మా డాడీ మా అమ్మకి చెప్పి అట్లా సపోర్ట్ చేసిన పర్సన్కి నేను, డాడీ నువ్వు రావాలి నాతో పాటు, నువ్వు నేను వెళ్దావు నాన్న అంటే, లేదురా నేను తోడుకు నిన్ను మీ అన్నని ఎక్కడా చూడలేదు కలిసి, నువ్వు మీ అన్న వెళ్ళంటారా. మా మిస్సెస్ కూడా చెప్పాను, నేనైతే రాను, అమ్మాయికి కొంచెం ట్రావెల్ ప్రాబ్లం ఉంది, హెల్త్ అంటే ఫోబియా, ట్రావెల్ ప్రాబ్లం, వామిటింగ్స్ అయ్యి అవుతాయి, నేను రాను, నీ ఇష్టం బావ అంటే, సర్లే మా బ్రదర్కి నువ్వు నేను వెళ్ళిపోదాం అంటే ఆయన వచ్చాడు. నేను మా బ్రదర్ అక్కడికి వెళ్ళాము, రిపోర్ట్ చేసాము. ప్రాక్టీస్ అంటే 1 day ముందు రిహార్సల్స్ అవుతుంది, మేడం గారు ఎక్కడ వస్తారు, ప్రెసిడెంట్ గారు ఎక్కడ వస్తారు, ఇట్లా అని చెప్పేసి రిహార్సల్స్ అవుతుంది. అప్పుడేం గూస్ బంప్స్ ఏం రాలేదు. దాని తర్వాత ఎప్పుడైతే అనౌన్స్ చేసి అదే మెయిన్ నా చైర్లోంచి ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చి అక్కడ నించొని అచీవ్మెంట్స్ చెప్తూ ఉన్నప్పుడు మొత్తం లైఫ్ మొత్తం తిరిగింది నాకు. ఇంకా అడుగు వేసే కొద్దీ తెలియకుండా కళ్ళల్లో అసలు ఇది నిజమా కళ అని అర్థం కాని సిచ్యువేషన్, నాకు అర్థం కాని సిచ్యువేషన్లో ట్రోఫీ ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ వెయిట్కి ఎస్ దిస్ ఇస్ ట్రూ, ఇది ట్రూ, ఇది నా కోసం కాదు, నా లైఫ్లో ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇంక్లూడింగ్ నా టీమ్ ప్లేయర్స్, నా అసోసియేషన్, నా ఫ్యామిలీ మెంబర్స్, ఇది మొత్తం బ్లైండ్ క్రికెట్కే, ఇది ఓన్లీ బ్లైండ్ క్రికెట్కి దొరికిన ఆనర్ అని నేను ఫీల్ అయ్యాను. నాకు దొరికిన ఆనర్ బ్లైండ్ క్రికెట్, ఎందుకంటే 5 World Cup గెలిచినా కానీ మా ప్లేయర్స్కి సరైన రికగ్నిషన్ లేదు, ఇది దానికి దొరికిన
అవును. అని చెప్పేసి హిస్టరీలో మళ్ళీ ఇంతవరకు ఏ బ్లైండ్ క్రికెటర్ రాలేదు. నేనే ఫస్ట్, ఇప్పటివరకు ఎవ్వరికి రాలేదు. అవును. అది ఎప్పటికీ మర్చిపోలేము నేను. ఇప్పుడు అది రికార్డు, మీ రికార్డు మీ మీద. హిస్టరీలో ఫస్ట్ అర్జున్ అవార్డు బ్లైండ్ క్రికెట్ నుంచి నేనే. ఇంతవరకు ఎవరు లేరు కూడా. అవును. మరి ఫ్యూచర్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఆగిపోవడం కాదు, ఇంకా రావాలి. ఎందుకంటే మా బ్లైండ్ క్రికెటర్స్ చాలా మంది కంట్రిబ్యూట్ చేశారు. భారతదేశానికి 5 వరల్డ్ కప్లు ఇచ్చారు. అలాగే మీరు అర్జున్ అవార్డు గ్రహీత. మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలి? 2017 ఆ టైంలో వరల్డ్ కప్ గెలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు టైంలో 5 lakhs ఇచ్చారు. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా, నేను సర్జరీ అయినది. 6 overs 36 for 5. నేను మనీని సేవ్ చేసి పెట్టుకొని నా సర్జరీకి డిపెండ్ అవ్వకుండా ఆ డబ్బులు వాడుకొని, ఓకే. అది యాక్చువల్ ఫ్యామిలీ కానీ పక్కన పెట్టాను. నేను పిల్లల కోసం పక్కన పెట్టాను. నేను కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవి వాడేసుకొని ఆ టైంలో అసలు మాకు స్పోర్ట్స్ బాసులు లేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. దాని తర్వాత అర్జున్ అవార్డు వచ్చినా కానీ, అంటే నేను ఏ ప్రభుత్వం ఫేవర్ కాదు, స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఐ వాంట్ దే షుడ్ గెట్ రికగ్నైజేషన్. చంద్రబాబు నాయుడు గారు అంటే ముందర నాకు 2024 అంటే ప్రీవియస్ గవర్నమెంట్ సీఎం గారి దగ్గరికి పిలిచి విష్ చేసింది లేదు. ఇంతకుముందు అర్జున్ అవార్డ్స్కి ల్యాండ్స్ ఇస్తారు, ఆఫర్స్, గవర్నమెంట్ జాబ్స్ ఆఫర్ చేస్తారు. నేను బ్యాంకింగ్ సెక్టార్లో చూస్తున్నా అన్నిటి కాలం ఫెసిలిటీస్. ఇప్పుడు గవర్నమెంట్లో గ్రూప్ 1 గానో గ్రూప్ 2 గానో ఉన్నాం అనుకోండి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉంటే స్పోర్ట్స్ పర్సన్ ఎంకరేజ్ చేయగలుగుతాం. అసలు పిలిచింది లేదు, విష్ చేసింది లేదు, ఏం లేదు. ఇప్పటికి కూడా ప్రీవియస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు సంబంధించిన కొన్ని క్యాష్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ప్రీవియస్ ఉంటే అవి క్లియర్ చేసేసి మొన్న December 3rd చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెబితే ఆయనే మా ప్లేయర్, అంటే నేను రిటైర్డ్ అయిపోయాను, కరుణ కుమారి ఒక పాప మన వరల్డ్ కప్ కొట్టి ఉమెన్స్ క్రికెట్ మన అల్లూరు సీతారాం జిల్లా, మళ్ళీ దీపిక అని చెప్పేసి అమ్మాయి మలకేసారా, అమ్మాయి ఆంధ్రాలో పుట్టి కర్ణాటక ఆడుతుంది. వాళ్ళకి ఈ అమ్మాయికి 15 లక్షలు, అమ్మాయికి 10 లక్షలు హౌస్ సైట్ సీఎం గారు ఇన్సూరెన్స్ ఇచ్చారు. అది జియో కూడా పాస్ అయిపోయింది. గెలిచినప్పుడు సత్కారాలు సన్మానాలు యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ కమ్స్ టు నా జర్నీకి వస్తే నా పేరు మీద ఇప్పుడు వరకు బ్యాంక్లో 1 year లోన్, హౌస్, అందుకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి నేను ఇల్లు కొనుక్కోవాలి కాబట్టి హౌసింగ్ లోన్, బ్యాంకింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టాఫ్కి తక్కువ అని నేను ₹1 హౌసింగ్ లోన్ తీసుకొని పిల్లల్ని ఎక్కడున్నా ఎటు పోయినా కానీ వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి తీసుకున్నాను. నేను 1 year లోన్ అని. కార్లు అంటారు దేవుడు, ర్యాపిడోలో తిరుగుతాను, ఒకసారి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఆటోలోకి వేసుకుంటాను. ఫైనాన్షియల్ ₹1 సేవ్ చేసుకుంటే ప్లేయర్స్కి పెడతాను, ₹1 సేవ్ చేసుకుంటే టోర్నమెంట్స్కి యూజ్ అవుద్దని ఆ మైండ్ సెట్లో ఉంటాను. అదే ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నా, లేకపోతే నాకు ఆ ఫెసిలిటీస్ దొరికిన సొంత ఇల్లు, ఇళ్ళ స్థలాలు రెగ్యులర్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఏమి ఇస్తారో అవి దొరికితే ఇంకా నేను బెటర్ చేయగలుగుతాను. ఇంకా నాకేనే కాదు, ఫ్యూచర్ జనరేషన్ ఒక భరోసా ఇచ్చినట్టుంటుంది. అది మొన్న అదే చెప్పాను సీఎం గారికి. అది చెప్పినప్పుడే ఆ కరుణాకి దీపి అవుట్ సైడ్ ఎలా చేసి గవర్నమెంట్ బాధ్యత ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్స్. నాకు జరగకపోయినా పర్లేదు, కనీసం నెక్స్ట్ జనరేషన్ జరుగుతుందని హ్యాపీనెస్ అని ఉంది. కాకపోతే గెలిచినప్పుడే కాదు, ఇనిషియల్గా కనీసం ప్లేయర్స్కి స్కాలర్షిప్స్, స్టైఫండ్స్, న్యూట్రిషన్ సపోర్ట్, ఎక్విప్మెంట్ సపోర్ట్, ఇటువంటి కొన్ని కనుక యాడ్ చేయగలిగితే అది బాగుంటుంది. ఇప్పుడు మెడల్ తెచ్చిన తర్వాత 10 కోట్లు ఇవ్వడం కాదు, మెడల్ తేవడానికి నువ్వు ఫస్ట్ నుంచి గ్రాస్ రూట్ నుంచి ఏమిస్తుంది. బట్ ఇప్పుడు చాలా పాలసీస్ వస్తున్నాయి, తెలియని ప్లేయర్స్ బయటకు వస్తారు, హ్యాపీ. బట్ ఇంకా మా బ్లైండ్ క్రికెట్ కూడా చేస్తే బాగుంటుందని నా ఇంద్రధనుస్ ఒకటి ప్రకటించారు సీఎం సార్, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంద్రధనుస్లో డెఫినెట్లీగా ప్రతిదీ సీఎం సార్ December 3rd ఇంద్రధనుస్ అని 7 వరాలు ఇచ్చారు. సో దాని గురించి మీ అభిప్రాయం అంటే? డెఫినెట్లీ అది చాలా పెద్ద స్టెప్ అని చెప్పాలి. ఆ స్టేజ్లో మా ప్లేయర్స్కి ఫెలిసిటేషన్ అయింది. అందులో మా క్రికెటర్స్కి బాగా ఉపయోగపడేవి ఏంటి అంటే, నేను క్లియర్గా ఫ్రీ బస్ పాస్ ఆల్రెడీ దివ్యాంగ్ శక్తి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేయర్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అంటే ఎక్స్పెండిచర్స్ మినిమం అవుతుంది. టోర్నమెంట్కి వస్తాడు, రావడానికి వెళ్ళడానికి ఈజీగా ₹1000 అవుతుంది. లోకల్లో కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఫ్రీ బస్సు ఎక్కుతారు, డబ్బులు కట్టే పని లేకుండా వాళ్ళు దివ్య ఐడి కార్డ్ చూపించి ఫ్రీగా ట్రావెల్ చేస్తే అక్కడ
అక్కడ తగ్గుతుంది, ప్రాక్టీస్కి వెళ్ళినా తగ్గుతుంది. ఓకే, దాంతోపాటు బ్లైండ్స్కి స్పెషల్ స్పోర్ట్స్ పాలసీ చేస్తూ ఉంటాం. ఓకే. ఆ స్పెషల్ స్పోర్ట్స్ పాలసీ ఓన్లీ బ్లైండ్స్ కానీ వస్తే ఇంకా ఎక్కువ టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు దివ్యాంగ్ శక్తి నెరవేరు స్పెషల్ స్పోర్ట్స్ పాలసీ అనేది చేస్తున్నారు, వాటి మీద వర్కౌట్ చేస్తున్నారు. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లోకల్ కమిటీస్ వేస్తారు. మన ప్రభుత్వ పాలనలో కూడా ప్రతి దివ్యాంగుడికి కూడా మనం రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళని కూడా మెంబర్స్గా చేయాలి అని ఇది కూడా చెప్పారు. అది వచ్చింది అనుకోండి, కనీసం గ్రాస్ రూట్ లెవెల్లోనే ఒక పర్సన్ అన్ని కేటగిరీకి సంబంధించిన ఇష్యూస్ పైన వాయిస్ వినిపిస్తే కనీసం కొన్నైనా షార్ట్ అవుట్ అయిపోతాయి, అఫీషియల్గా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. అట్లా చాలా ఉంది. అది చాలా నిజంగా యూనిక్ థాట్. ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా ఎవరు వచ్చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరికే అనరు విజనరీ లీడర్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మా దివ్యాంగుల గురించి కన్సర్న్ చూపించిన తక్కువ ముఖ్యమంత్రుల్లో ఈయన టాప్లో ఉంటారు. సో ఇప్పుడున్న యువతకి మీరేం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఫ్యూ థింగ్స్ అట్ ప్రజెంట్ జనరేషన్ దగ్గర నేను మిస్ అవుతున్నాను, అది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. ఫ్యామిలీ బాండింగ్స్ తగ్గిపోతున్నాయి, సెల్ఫిష్ అయిపోతున్నారు. అది రైట్ కాదు. మన పేరెంట్స్ని మన కుటుంబానికి మనం విలువ ఇవ్వకపోతే బయట ఏం చేయగలుగుతాం, సమాజం గురించి ఏం పట్టించుకుంటాం. ఫస్ట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ హౌస్. ఇంకోటి ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు రేపు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించు, ఒక్క హెల్త్ ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ లేని రోగం వచ్చింది అంటే నువ్వు 100 కోట్లు సంపాదించిన 1000 కోట్లు సంపాదించిన ఉపయోగం ఉండదు. డైలీ అపార్ట్ ఫ్రమ్ మొబైల్ కొంచెం టైంని ఆరోగ్యానికి స్పెండ్ చేయి. ఇంకొకటి సింపుల్గా మనిషిని చూసేసి జడ్జ్ చేస్తారు, బ్లైండ్ అనగానో లేకపోతే వికలాంగులు అనగానో, వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు ఎందుకు పనికిరారు అని ఒక నెగిటివ్ థాట్తో ఉంటారు. వాళ్ళ టాలెంట్ని గుర్తించు, వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అన్నీ ఉన్నవాడి నువ్వే చిన్న చిన్న వాటి గివప్ ఇచ్చేస్తున్నావా? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ఇప్పుడు మిజోరం లోపల గ్రౌండ్లో దీంట్లో చూపులో కూడా తక్కువ, అసలు కనపడిన వాళ్ళు, కొంచెం కనపడే వాళ్ళు, ఇంకొంచెం కనపడే వాళ్ళు, ఆ లెవెల్స్ వాళ్ళ గ్రౌండ్లో మీరు వాళ్ళ కమిట్మెంట్ చూస్తే వచ్చి కనుక నిజంగా ఆడియన్స్ వచ్చి చూస్తే అసలు బ్లైండ్స్ అని ఎవరికి అర్థం కాదు. నిజంగా నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, నేను ఎందాక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కంప్లీట్గా అసలు చూపు ఉంది, మాలాగే మేము ఆడుతున్నట్టే వాళ్ళు ఆడుతున్నారు. అదే చాలా డౌట్ వచ్చేసింది వీళ్ళకి కనపడుతుందా లేదా అని. అదే చాలా మందికి నువ్వు సింపుల్గా ఏదో స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు, చూడు ఎవడైనా వచ్చాడు అంటే వాడు కుదురుతూ మన టాలెంట్ చూడండి, ఆ పర్సన్ టాలెంట్ చూడండి. అంతేగాని సింపుల్గా ఏదో ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో పెట్టేసుకొని ఏదో పనికి మాలిన స్టేట్మెంట్స్ పాస్ చేయడం రైట్గా. నీ మైండ్ సెట్ అనేది ప్రాపర్గా, అందుకని నీ ఎమోషన్స్ అనేది రిలేషన్స్ అనేది ఇంట్లో నుంచి కనుక నువ్వు నేర్చుకోగలిగితే అవతలకి వాల్యూ ఇస్తాం. అది అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోయి పిల్లలు టైం ఇవ్వలేకపోతున్నారు. పిల్లలు ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నారు, రోబో లైఫ్ అయిపోయింది. టెక్నాలజీ మనం నేర్చుకోవాలి, యాక్సెప్టెడ్. ఎందుకంటే టెక్నాలజీ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. టెక్నాలజీతో పాటు మనం మనుషుల విషయం మర్చిపోకూడదు. దానివల్ల దయచేసి డోంట్ జడ్జ్ బై లుక్స్. వాళ్ళని వాళ్ళ టాలెంట్తో లేకపోతే మాట్లాడి ఒక ఒపీనియన్కి రాండి. అది ఇంకోటి చిన్న చిన్న వాటికి గివప్ ఇచ్చేస్తున్నారు. నీకు స్ట్రాంగ్ గోల్ ఉంటుంది, ఒక సక్సెస్ ఒక అటెంప్ట్ చేస్తావు అవ్వదు, 2 అటెంప్ట్ చేస్తావు అవ్వదు, వెంటనే గివప్ ఇచ్చేస్తావు. అది రైట్ కాదు. ఎన్నో దెబ్బలు తగులుకొని ఎన్నో అవమానాలకు గురయ్యి ట్రై చేస్తే ఖచ్చితంగా నువ్వు స్ట్రాంగ్గా ట్రై చేస్తే మాత్రం ఈరోజు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత నువ్వు సక్సెస్ అవుతావు. నీకు షార్ట్ కట్లో నువ్వు సక్సెస్ అయ్యావు అనుకో, ఆ సక్సెస్ వాల్యూ నీకు తెలియదు, ఎవడు గుర్తించడు. ఏమో రాత్రి కోటీశ్వరం అయిపోయాడంటే హార్డ్ వర్క్ చేసి నువ్వు ఒక లెవెల్కి వెళ్తే ఎలా ఉంటుంది అది, లేదంటే సింపుల్గా అట్లా అయిపోతే ఎలా ఉంటుంది. సింపుల్గా అవుతారంటే ఎవరికో ఒకరికి అవుతుంది. చేస్తూ ప్రయత్నించి విఫలమైనా పర్లేదు, ప్రయత్నిస్తూ ఉండు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదలమాకు. అంతే కదా. పడి లేచి నడిచేటప్పుడు ఆ పడిన వాల్యూ తెలుస్తుంది. నువ్వు ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడే నీకు ఒక్కసారి సక్సెస్ ఆ టేస్ట్ చూస్తే నీకు ఆ సక్సెస్ వాల్యూ తెలుస్తుంది. అది 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందువల్ల డోంట్ గివ్ అప్, డోంట్ చేంజ్ యువర్ గోల్, ఫోకస్ అండ్ ట్రై హార్డ్. డెఫినెట్లీ ఈరోజు కాకపోతే ఇప్పుడు నాకు అర్జున అవార్డు రావడానికి
నా 20 years క్రికెట్ జర్నీ 14 years ఇండియా చేసిన సార్ 5 వరల్డ్ కప్స్ 14 years అంటే నా లైఫ్లో ఎంత ఆల్మోస్ట్ 20% 30% లైఫ్ వెళ్ళిపోయిందా? ఇప్పుడున్న దాని ప్రకారం 40% లైఫ్ వెళ్ళిపోయింది నాకు. వచ్చింది. అందువల్ల మీరు సింపుల్ గివ్ అప్ ఇవ్వద్దు. ట్రై ఆడ్ అంతే. ఆ రోజు నేను చేయలేను, నాకు వల్ల కాదు అనుకుంటే ఈ రోజు అవ్వదు. రిటైర్ అయిన తర్వాత కూడా నాకేం అవసరం, ఆ ఫ్యామిలీతో ఉండొచ్చు, నాకేం అవసరం అనుకోకూడదు. నేను ఇంకా ఒక 5 years ఆడగలను, మేనేజ్ ఉన్న ఎక్స్పీరియన్స్ కి ఉన్న గేమ్స్ 5 years ఈజీగా ఆడగలను, వీళ్ళు కాంపిటీషన్ ఇవ్వగలను, అది పెద్ద విషయం కాదు. బట్ నాతో ఆగిపోవడం కాదు కదా, నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయాలి. ఆ కరుణ కుమార్ అని పాపం వెలికి తీసాం. ఇప్పుడు ఓన్లీ సీనియర్స్ పక్కన పెట్టే స్టేట్లో జూనియర్స్ ని ప్రమోట్ చేస్తున్నాము, నెక్స్ట్ జనరేషన్ రెడీ చేస్తున్నాము, బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్లు చేస్తున్నాము. చాలా మంది పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, స్టేట్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి. మాకు కూడా ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు కూడా సపోర్టింగ్ చేస్తున్నారు. ఆంధ్ర అసోసియేషన్ ఏదైతే కేసీ చిన్ని గారు, సానా బాబు టీం ఉన్నారు, దివ్యాంగుల క్రికెట్ ని దివ్యాంగుల క్రికెట్ లాగా చూడట్లేదు. ఒక కమిటీ ఫామ్ చేశారు, డిఫరెంట్ లెవెల్ క్రికెట్ కమిటీ అని. నేను చాలా హ్యాపీగా ఎప్పుడు అనిపించిందంటే, ఒకసారి కేసీ చిన్ని గారి దగ్గరికి వెళ్ళాను. చిన్ని గారి దగ్గరికి వెళ్ళి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా దివ్యాంగుల క్రికెట్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టే. ఆ మాట అనొద్దు, ఇది దివ్యాంగుల క్రికెట్ కాదు, మీరు ఆడేది క్రికెటే, అది మా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది ఎవరు చేస్తాం, మేమే చేస్తాం, మీరు నార్మల్ క్రికెట్లో ఫీల్ అవ్వండి, దివ్యాంగుల క్రికెట్ అనొద్దు, మా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తాను, అంత గురించి నేను చేస్తాం అని చెప్పేసి. ఆ మాట ఎవరు చెప్తారు చెప్పండి? ఏందమ్మా మిమ్మల్ని కూడా చూసుకుంటాంలే, పర్లేదులే అని ఊరకంటారు. కానీ ఆయన మాట మనకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నామకే వస్తూ మంత్రంలా కాదు, మాకు ఈ కావాలి అవి కావాలంటే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు. బీసీఏ నుంచి ఫండింగ్ వచ్చేది ఓన్ నార్మల్ క్రికెటర్స్, మనకు రాదు. వాళ్ళు ఎంత కావాలంత మ్యాక్సిమం ట్రై చేసి సపోర్ట్ చేస్తారు. గ్రౌండ్ మామూలుగా రెంట్కి ఇస్తారు, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టేయింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడింగ్. ఇంక చాలు కదా ప్లేయర్స్ ఆడడానికి. ప్లేయర్స్ కూడా పర్ డే ఎంతండి, చిన్న విషయాలు కాదు కదా. ఇది స్టార్ట్ అయింది, ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఇట్లా భరోసా ఇచ్చేవాళ్ళు వస్తే మనకి ఆటోమేటిక్గా ఫ్యూచర్కి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. ఈ జనరేషనే కాదు, అరే మన గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే అతను చేయగలుగుతున్నాడు మనం ఎందుకు చేయలేము, అతను సక్సెస్ అవుతున్నాడు, ఈ ప్లాట్ఫామ్లో మనం వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతాము. ఇప్పుడు పారా ఒలింపిక్స్ 2016 వరకు అంత అసలు లేదు, నార్మల్ ఒలింపిక్స్ కంటే మన వాళ్ళు ఎక్కువ మెడల్స్ తెచ్చారు. అది చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు. అది మెడల్స్కి ఇన్స్పైర్ అవ్వలేదు, చెప్తున్నాను క్లియర్ చెప్తున్నాను. మన మెడల్స్కి ఇన్స్పైర్ అవ్వలేదు. ఫెసిలిటీస్, ఫైనాన్షియల్ సపోర్ట్, జాబ్ సెక్యూరిటీ, సొసైటీ డిగ్నిటీ, ఎన్నో అవమానాలు గురి ప్రతి ఒక్కడు వాడు సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ అవ్వను? నేను ఒక మెడల్ తెస్తాను, నా తల్లిదండ్రులు, నా ఊరిని, నా స్టేట్కి నేను ప్రౌడ్ పర్సన్గా లేకపోతే ఒక రోల్ మోడల్గా ఉంటాను అని వాడు కసి చేసి ఎంతో హార్డ్ వర్క్ చేసి పొద్దున సాయంత్రం ఒక్క పూట కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ గ్రౌండ్ వదలకుండా ఎంత శ్రమిస్తే తప్ప ఒలింపిక్స్లో ఒక మెడల్ రాదు. ఎంత శ్రమించినా కానీ ఒక్కొక్కసారి రాదు కూడా. 4 సంవత్సరాల కష్టం లైఫ్లోంచి 4 సంవత్సరాలు వదిలేసుకొని కష్టపడితే వస్తుందో రాని మెడల్ వచ్చిన తర్వాత ఆ మాత్రం రికగ్నిషన్ లేకపోతే ఎట్లా? ఇవన్నీ భరోసా వల్ల నెక్స్ట్ జనరేషన్ బ్యాక్ టు బ్యాక్ పేర వాళ్ళు సక్సెస్ అయ్యేది. ఎందుకంటే ఫెసిలిటీస్ బెటర్ ప్రొవైడ్ చేస్తాం, అదేవిధంగా మాకు బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం ఈజీగా. నాది డ్రీమ్ ఒకటే, నేను ఉన్నా లేకపోయినా ప్రపంచంలో స్పోర్ట్స్ ఫీల్డ్లో బ్లైండ్ క్రికెట్ ఉన్నంతకాలం ఇండియానే నెంబర్ 1గా ఉండాలి, ఇండియానే వరల్డ్ కప్ కొట్టాలి. నా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర నుంచి ది బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు, ది బెస్ట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ది బెస్ట్ చైర్మన్ అండి. మినిస్టర్స్ ఏ విధంగా కష్టపడతారో అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, ఫండింగ్ తేవడము, దాన్ని ఏమంటారు శిథిలావస్థలో ఉన్న క్రీడా ప్రాంగణాలని కొత్తగా రూపురేఖలు కల్పించడం, ప్లేయర్స్కి ఫెసిలిటీస్ ఇవ్వాలి. నా దగ్గరకు వస్తే మీరు బొక్క వెళ్తారు అవార్డు, ప్లేయర్స్కి ఉపయోగపడి ఏదో ఒకటి అండి. ఎవరు ఏం బాగా కష్టపడుకుంటూ వెళ్ళి మోటివేట్ చేసుకుని స్కూల్స్ లెవెల్స్లో, ఊర్లలో, పల్లెటూరు లెవెల్స్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఆ థాట్తో చేస్తున్నారు. ఆ రిజల్ట్ కూడా మనం చూస్తున్నాం. చాలా అంటే చాలా. ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎండి కూడా ఉన్నారు, VCMD బర్నీ మేడం. ఆ మేడం కూడా IFS ఆఫీసర్, ఆమె కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరికైనా కానీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కానీ ఏదైనా చేయాలన్నా కానీ వెళ్తే కనీసము మన ప్రాబ్లమ్స్ని నవ్వుతూ వింటూ
సింపుల్గా ఇట్లా ట్యాప్ చేసి పర్లేదమ్మా మేము ఉన్నాము, మన గవర్నమెంట్ ఉంది, మేము చూసుకుంటాము, టెన్షన్ తీసుకోవద్దని ఒక భరోసా ఇస్తే కొంచెం ఆ టెన్షన్ ఆ రిలీఫ్ అనేది తగ్గుతుంది. అది నవ్వు ఈ టీంలో దొరుకుతుంది మనకి. నిజం చెప్తున్నాను కదా, మా ప్లేయర్స్ని మొన్న వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఒక్క మెసేజ్ నేను వెళ్ళి ఎట్లా అని చెప్పితే వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి రిసీవింగ్ ఎయిర్పోర్ట్లో రిసీవింగ్, క్రౌడ్ గ్యాదరింగ్, మళ్ళీ హోటల్ బుకింగ్, సీఎం గారి దగ్గర తీసుకెళ్ళే వరకు మొత్తం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తీసుకుని ఇంతకుముందు లేదు. నాకు అర్జున అవార్డు తీసుకొని వచ్చినా కానీ లేదు చెప్పాలంటే, నా అవార్డు నేను తీసుకుని ఇంట్లో పెట్టుకున్నా అంతే. అది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది, మీరు ఎక్కడైనా చెక్ చేయొచ్చు. సిఎస్ గారి దగ్గరికి వెళ్ళాను తప్ప అక్కడ మా అసోసియేషన్ వాళ్ళు లేదు అజయ్ మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం వెళ్ళి అవార్డు తెచ్చుకున్నామని తీసుకెళ్ళడం అనేది అది రైట్ కాదు. నేను ఎప్పుడైనా ఒక ఎథిక్స్ కొంటున్నాను, నాకు ఒక టీ షర్ట్ వేసుకొని ఇండియన్ టీం టీ షర్ట్ వేసుకొని ఇండియా కడతా నాకు ఏదైనా చేయండి అనడం అది పద్ధతి కాదు. గెలిచిన తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్గా, రూలింగ్ పర్సన్గా, లేకపోతే యాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్గా అది నీది బాధ్యత. ఈ పర్సన్ దేశానికి చేశాడు, మనము ఇతనికి మన స్టేట్ నుంచి బెస్ట్ ఇవ్వాలి, రికగ్నేషన్ ఇవ్వాలి అని చేయాల్సిన బాధ్యత అది. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అర్జున అవార్డు ఎందుకు తీసుకెళ్ళానంటే ఆయన దృష్టిలో లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కొత్తగా వచ్చింది గవర్నమెంట్. నేను క్లియర్ స్టేజ్ మీద చెప్పాను గతంలో కలం సార్ ఇది, ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులకి లైఫ్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే ప్రోత్సాహం నీకు కదా, అది నెక్స్ట్ జనరేషన్ ప్రోత్సాహం. అది ప్రోత్సాహం నీకు నువ్వు ఫీల్ అవుతావు, కానీ అది నీతో పాటు ఎంతో వందల మంది క్రీడాకారులకి అది ప్రోత్సాహం. అటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అయినా కానీ, స్పోర్ట్స్ అకాడమీస్ అయినా కానీ, ట్రైనర్స్కైనా కానీ, ప్లేయర్స్కైనా కానీ చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది దాని లెగసీని లోకేష్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి సీఎం గారు చేయాలంటే అవసరం లేదు, రవినాయుడు గారు ఒకటి చెప్తారు, సరే ఇట్లా పెండింగ్ ఉందంటే నేను మాట్లాడతాం, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తాడు, సప్పని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. లోకేష్ గారు కూడా చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆయన కన్సర్న్ డిపార్ట్మెంట్ కాకపోయినా కానీ ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. ఎక్కడ మెయిన్ మ్యాచ్ ఉన్నా కానీ ఆయన వెళ్ళిపోతారు ఇండియన్ టీం టీషర్ట్ వేసుకొని. అంత పిచ్చి ఉన్న స్పోర్ట్స్ పర్సన్ అని నేను అంటాను. మా మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అని అనలేను కాబట్టి స్పోర్ట్స్ పర్సన్. ఆ సారు ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. చాలా అంటే చాలా నాకు నచ్చింది చెప్పాలంటే, అంటే గతంలో ఉన్న లోకేష్ గారికి ఇప్పుడున్న లోకేష్ గారికి అంటారు కదా భూమికి ఆకాశానికి తేడా. చాలా అంటే చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం, ప్లేస్ కూడా చాలా ఇన్సిడెంట్స్ క్లియర్ అయిపోయింది. అది 100% కూటమి ప్రభుత్వం గొప్పతనం. లోకేష్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా తక్కువ కాదు. మా ప్లేయర్స్కి మనం గవర్నమెంట్ నుంచి ఏం చేయలేకపోవచ్చేమో కానీ, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాదు. అవును, నా పర్సనల్గా నేను ఈచ్ ప్లేయర్కి 5 lakhs అని ఉమెన్ క్రికెటర్కి సన్మానం చేస్తూ నేను నాకు తెలిసిన సీఎంస్కి అందరికీ లెటర్స్ రాస్తాను. లెటర్స్ రాసి నా సైడ్ నుంచి ఏం బెస్ట్ ఇవ్వాలని ఇస్తాను అని చెప్పి చాలా సీఎంస్కి రాశారు. కొంతమంది ప్లేయర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరికింది. ఇంత ఇన్వాల్వ్మెంట్, ఇంత కమిటెడ్ ఉన్న వాళ్ళని నేను యాక్చువల్ నాకు మామూలుగా పాలిటిక్స్ ఇష్టం ఉండదు, చాలా తక్కువ మంది చూశాను. వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ దివ్యాంగ శక్తి పథకం మీకు కూడా ఇచ్చారు, సో దాని గురించి మీ మాటల్లో సార్ డెఫినెట్లీ ఏంటంటే December 3rd అనౌన్స్ అయింది. December 3rd నుంచి March 18th మనకి 3 months 15 days అంతే కదా. 3 months 15 daysలో ఒక హామీ అది నెరవేరింది అంటే డెఫినెట్లీ ఆ కన్సర్న్ మినిస్టర్ ఉంటుంది, రాంప్రసాద్ రెడ్డి గారు టీం అని చెప్పాలి. ఎందుకంటే సీఎం గారు అష్యూరెన్స్ ఇచ్చిన వెంటనే దాన్ని ఏ మీటింగ్లో ఫస్ట్ సీఎం గారు ఇచ్చింది ఎక్కడ దాకా వచ్చింది అని మానిటరింగ్ చేశారంట. చేసి దాని గైడ్లైన్స్ అంతా రెడీ చేసి అది పాస్ చేసి మొన్న 18th మా లక్ ఏంటంటే ఆయన మా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ దివ్యాంగ శక్తి పథకం అనేది ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ మీద చాలా ఫైనాన్షియల్ క్రషెస్లో ఉంది గవర్నమెంట్, చాలా ఫైనాన్షియల్గా లోడ్ బడ్జెట్లో ఉన్నాం. లోడ్ బడ్జెట్ అనకంటాం కంటే మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ హామీ ఇచ్చామంటే నెరవేరుస్తాము అన్నట్టు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. దాంట్లో కూడా మా కన్సర్న్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్ అండ్
రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రామప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు భారత క్రికెట్కి మీరు అందించిన సేవలు ఒక ఎత్తు అయితే, మీరు రిటైర్ అయిన తర్వాత మీ నుంచి భారత్ ఎలా ఉంటుంది? ఆడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడాను, ఏ ఫైర్తో ఆడాను నేను ఇండియాని టాప్లో చూడాలని. ఇప్పుడు యాజ్ ఏ సెలెక్టర్గా, యాజ్ ఏ కోచ్గా, లేదా యాజ్ ఏ గేమ్ డెవలపర్గా స్టేట్లో రెస్పాన్సిబిలిటీస్ నాకు ఇచ్చారు మా కన్సర్న్ బోర్డు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు. అది నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక టోర్నమెంట్ పెట్టాలి అని, అట్లీస్ట్ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 2 months ఒక టోర్నమెంట్ పెట్టాలి అనుకున్నాము. ఇండియా మొత్తంలో ఆంధ్రప్రదేశ్ చేసిన అన్ని ఈవెంట్స్ ఈ ఇయర్లో ఎవరు చేయలేదు. అంటే ఫ్రమ్ లాస్ట్ ఏప్రిల్ టు దిస్ మార్చ్ ఎవ్వరు చేయలేదు. అట్ ద సేమ్ టైం కొత్త ప్లేయర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మాకు వాళ్ళు ఆల్మోస్ట్ మా సీనియర్, అంటే వాళ్ళ సీనియర్స్ అయినా కానీ వీళ్ళైనా కానీ ఇన్ని టోర్నమెంట్లు 1 yearలో చూడలేదు వాళ్ళు ఎప్పుడు. ఒకసారి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈవెన్ దో లూజ్ అయినా కానీ మమ్మల్ని నమ్ముతున్నారు, మేము ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ కసి పెరుగుతుంది. అట్లా ప్లేయర్స్కి భరోసా వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్న మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. సింపుల్. ఇప్పుడు ప్లేయర్స్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎక్కడ అవుతుందంటే, నువ్వు నీ గేమ్తో స్టేట్ టీంకి వస్తావు, ఇండియన్ టీంకి వస్తావు, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టీంలో ఉండాలి, అవుట్ అయిపోతే ఏమంటారు, అదే పోతే ఏమంటారు అని రకరకాల ఆలోచనలు ఉంటాయి. ప్లేయర్ తెలియని విషయం ఏంటంటే, ఏ లెవెల్ ఆఫ్ గేమ్కి వెళ్ళినా నువ్వు అక్కడ చేయాల్సింది ఆ స్పోర్ట్సే ఆడాలి. నీకు కొత్తగా రన్నింగ్ చేసే ప్లేస్లో ల్యాప్టాప్ ఇచ్చి సాఫ్ట్వేర్ డిజైన్ చేయంటారు కదా, ఉరకడమే కదా. కూల్గా మైండ్ పెట్టుకొని నా చివరి ప్రయత్నం అన్నట్టు కనుక ప్రయత్నిస్తే డెఫినెట్లీ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అవుతాం. అట్లా నా ప్లేయర్స్ ఇప్పుడు అది చూస్తున్నాను నేను. అది స్లోగా దే ఆర్ చేంజింగ్ ది మైండ్ సెట్. ఇదే బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్స్ జరిగితే ఇదే. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్ట్.